హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన బెల్లంతో చేసిన కుడుములు ఉండ్రాలు చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బెల్లం కుడుములని నేను చెప్పిన కొలతల్లో నేను చెప్పే ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వినాయకునికి ఇష్టమైన బెల్లం కుడుములని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 3/4 కప్పు దాకా తురిమిన బెల్లంని తీసుకుందాము. మనం తీసుకునే 1 కప్పు బియ్యం పిండికి 3/4 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే అరకప్పు నీళ్ళని వేసి బెల్లాన్ని కరిగించాలి. ఇక్కడ బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని పక్కకు పెట్టి మరొక ప్యాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా నీళ్ళని తీసుకుందాము. ఇందులోనే కొద్దిగా ఉప్పుని, 2 టేబుల్ స్పూన్ల దాకా నానబెట్టుకున్న శనగపప్పును వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి తురుమును కూడా తీసుకోండి. ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనం శనగపప్పును వేసాం కదా, శనగపప్పు అనేది 50% దాకా ఉడకాలి. పప్పును తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది. ఇలా పప్పు ఉడికాక ఇందులోకి బెల్లం నీళ్ళని తీసుకుందాము. ఇలా బెల్లం నీళ్ళని వడగట్టడం వల్ల ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి సపరేట్ అవుతాయి. ఇలా బెల్లం నీళ్ళని వేశాక ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా బియ్యపిండిని వేసి మిక్స్ చేసుకుందాము. ఇక్కడ నేను పొడి బియ్యపిండిని తీసుకున్నాను. మీరు ఒకవేళ తడి బియ్యపిండిని తీసుకున్నారంటే 1/4 కప్పు దాకా నీళ్ళని తగ్గించి వేసుకోండి. ఇలా బియ్యపిండిని వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపి స్టవ్ ఆఫ్ చేసి 2 లేదా 3 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుంటూ ఫస్ట్ రౌండ్ బాల్గా చేసుకొని ఇలా వేళ్ళ అచ్చులు పడేలా చేస్తే సరే. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇలా అన్ని కుడుములని చేసుకుందాము. ఇక్కడ నేను కొన్ని కుడుములను చేస్తున్నాను, మిగతా పిండితో కొన్ని ఉండ్రాలను చేస్తున్నాను. ఉండ్రాల కోసం చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఇలా రౌండ్గా సాఫ్ట్గా చేస్తే సరిపోతుంది. అలాగే కొన్ని అప్పాలుగా కూడా చేసుకుందాము. ముందు రౌండ్ బాల్గా చేసి ఇలా ప్రెస్ చేస్తే అప్పం షేప్లో వచ్చేస్తుంది. ఇలా అన్నీ చేశాక చిల్లుల గిన్నెని తీసుకొని కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ రాసి మనం చేసిన కుడుములని ఉండ్రాళ్ళని తీసుకుందాము. ఇలా రెడీ చేసిన కుడుములని ఉండ్రాళ్ళని ఉడికించడానికి ఏదైనా గిన్నెలోకి కానీ ఇడ్లీ కుక్కర్లోకి కానీ 2 గ్లాసుల దాకా నీళ్ళని తీసుకొని వేడి చేసుకోవాలి. ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న చిల్లుల గిన్నెను పెట్టి 8 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత మూత తీసి చూడండి, మన కుడుములు రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుడుముల గిన్నెను దించేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి కుడుములను తీసుకోండి. వెంటనే తీస్తే గిన్నెకు స్టిక్ అయ్యి కుడుముల షేప్ అనేది మారిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. ఇలా సింపుల్గా గణపతి కోసం నైవేద్యంగా చేయొచ్చు. మీరు కూడా ఈ పండుగకి ఇలా సింపుల్గా ఉండ్రాళ్ళని కుడుములని చేసి నైవేద్యంగా పెట్టండి. అలాగే మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.